వెల్కమ్ టు వర్క్ అప్డేట్స్. డిగ్రీ విద్యార్హతపై నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని నాబార్డ్ అంటారు. ఈ బ్యాంక్గా పిలువబడేటువంటి ఈ శాఖలో దేశవ్యాప్తంగా ఉన్నాయి. వేకెన్సీ పొజిషన్ పరిశీలిస్తే అసిస్టెంట్ మేనేజర్ జనరల్ 50, చార్టర్డ్ అకౌంటెంట్స్ 4, ఫైనాన్స్ 7, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16, అగ్రికల్చర్ 2, యానిమల్ హస్బెండరీ 2, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ పోస్టులు ఒక్కొక్కటి, ఫారెస్ట్రీ 2, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ అలాగే జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ పోస్టులు ఒక్కొక్కటి, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ 3, స్టాటిస్టిక్స్ 2, సివిల్ ఇంజనీరింగ్ 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2, హెచ్ఆర్ మేనేజ్మెంట్ 2, రాజ్భాష 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ పరిశీలిస్తే 1/7/2024 నాటికి అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంది. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఈ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా అప్పర్ ఏజ్ లిమిట్లో కన్సర్న్డ్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక సెలక్షన్ మెథడ్ ఒకసారి పరిశీలిస్తే ఈ నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 2 దశల్లో పరీక్ష జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటిలో ప్రిలిమ్ ఎగ్జాము 200 ప్రశ్నలకి 200 మార్కులకు ఉంటుంది. వీటిలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 ప్రశ్నలు 20 మార్కులు, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జీ 20 ప్రశ్నలు 20 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులు, డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 20 మార్కులు, ఎకనామిక్స్ అండ్ సొసైటీ 40 ప్రశ్నలు 40 మార్కులు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్క్ చొప్పున ఈ మార్క్స్ కేటాయించారు. అలాగే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా సిలబస్ ఉంటుంది. దీన్ని నాబార్డ్ వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, గుంటూరు, లేదా విజయవాడ, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయనగరం ఈ సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, అలాగే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ ఈ సెంటర్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే మెయిన్ ఎగ్జామ్ మాత్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీస్లో మాత్రమే ఉంది. ఈ పోస్టులకు పే స్కేలు 44,500 స్టార్టింగ్ ఉంటుంది. అలాగే 89,150 రూపాయలు మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఈ పోస్టులు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అపాయింట్ అయినప్పుడు సుమారుగా 50,000తో శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా కల్పించారు. అంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ పైన అవగాహన కల్పించడం కోసం నాబార్డ్ బ్యాంకు ముందుగా ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి ముందుగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లోనే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏ సెంటర్లో మీరు ట్రైనింగ్ పొందాలనుకుంటున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే విధానం కూడా పరిశీలిస్తే నాబార్డ్ అఫీషియల్ వెబ్సైట్ cgrs.ibbs.in ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది. ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. దీంట్లో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. చివరిలో సెల్ఫ్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫైనల్గా ఆ పోస్టుకి సంబంధించి క్యాస్ట్ వైజ్గా మీకైతే రిక్వెస్ట్ ఫీ ఉంటుందో అది ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ పరిశీలిస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు 15/8/2024 చివరి తేదీ. ఫేజ్ 1 ఎగ్జామ్ 1/9/2024 ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ డేటు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.